అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మెరుపు ధర్నా చేశారు కొందరు స్వామీజీలు. ఈ ధర్నాలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న స్వామీజీలను అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు. మేము స్వామివారికి ఇస్తాం, స్వామివారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇందులో తప్ప ఇందులో ఎలాంటిది ఏమీ రాద్ధాంతాలు ఏమి లేవు. మేము స్వామివారికి ఇస్తాం, స్వామివారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇందులో తప్ప ఇందులో ఎలాంటిది ఏమీ రాద్ధాంతాలు ఏమి లేవు. ఈరోజు ఈ రామచంద్ర యాదవ్ మరియు కొంతమంది సాధువులు ఈ రామచంద్ర యాదవ్ మరియు కొంతమంది సాధువులతో అంతా వచ్చి ఒక 150 మంది దాకా అలిపిరి నుంచి కొండకరి నడిచి వచ్చి స్వామి దగ్గర వినతి పత్రం ఇచ్చుకోవాలి, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి తిరుమల అని చెప్పేసి వాళ్ళు కింద బయలుదేరడం జరిగింది. సో అంతా మేము కిందికి వెళ్లి వాళ్ళు నోటీస్ సర్వ్ చేశాం మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ ద్వారా. అలిపిరిలోనే పైన మీరు స్వామి దర్శనం చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, లక్షణంగా దర్శనం చేసుకొని రావచ్చు, కాకపోతే ఈ ధర్నాలు తర్వాత ఈ రాజకీయాలు మాట్లాడాలి చేయకూడదని చెప్పాము. దానికి వాళ్ళు అంగీకరించారు. మేము ఏం మాట్లాడాం సార్, పైకి వచ్చేసి మేము స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తామన్నారు. మేము వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేశాము. అనుకున్న విధంగానే వాళ్ళు నడిచి కొండ పైకి వచ్చి అన్నదానం దగ్గర భోజనం చేసుకున్నారు. తర్వాత వరాస్వామి దర్శనం చేసుకున్నారు.